భూమి పుట్టినరోజుకి సంతోషంగా గగన్ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు ఇంట్లో. ఇక చంద్ర శోభచంద్రని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. భోగి మంటలు వేసుకోవాలని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా వెంటనే ఈ ఇంట్లో అలాంటివేవి జరగదని చెప్పేసి గోరెంటతో చెప్తుంది కదా. ఈలోపు మాత్రం అపూర్వ ఇక శరత్చంద్ర గది దగ్గరికెళ్తుంది. బావా, ఇలా తాగితే ఎలా బావా? అక్కను గుర్తు చేసుకుంటూ. అక్క నీకే కాదు బావా, నాకు కూడా గుర్తొస్తుంది. అసలు అక్క లేకుంటే అసలు నేనెలా బాధపడనని ఎలా అనుకుంటున్నావు బావా? అక్క నా ప్రాణం బావా. అక్కను ఎంతలా కాపాడుకోవాలని కూడా చేసినా కూడా ఆ దేవుడు నీకు దూరం చేశాడు బావా అని ఈ విధంగా ఇక దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది అపూర్వ. అపూర్వ ఏడుపును చూసి వెంటనే శరత్చంద్ర మనసు కరిగిపోయి అపూర్వ నువ్వు ఇలా ఇక మీ అక్క కోసం ఇంతలా బాధపడుతున్నావా? అసలు మీ అక్క నన్ను దగ్గర చేయడానికి, నాకు నిన్ను దగ్గర చేయడానికి తన చావు వెతుక్కుంటూ వెళ్ళినట్టుంది. నా భర్తకు నువ్వు తోడుగా ఉండని చెప్పేసి. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అపూర్వ. అయినా నిన్ను ఎంతలా బాధ పెట్టినా, ఎన్ని మాటలన్నా నా బావ అని చెప్పేసి ఎంతలా ప్రేమిస్తున్నావు. బావా, నువ్వు నా ప్రాణం కాదు బావా, నా ప్రాణం కంటే ఎక్కువ. అయినా నిన్ను ఎవరన్నా నేను ఊరుకోను బావా. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ప్రాణాలు తీస్తాను. నీ మాటలు వింటుంటే అపూర్వ నేను ఇంత అదృష్టం అంటున్నా. ఇక ఏదన్నా మనసులో పెట్టుకొని బాధపడ్డా నాకు మాత్రం చెప్పకుండా ఊరుకోకు. అన్ని తలకు మించిన భారాలు మోస్తున్నావు నన్ను కాపాడుకునడానికి అనే విధంగా అపూర్వను మెచ్చుకుంటూ ఉంటాడు శరత్చంద్ర. ఇదే కదా బావా, నీ దగ్గర నుంచే నేను కోరుకునేది. నిన్ను ఎవ్వరూ బాధ పెట్టినా అని పక్కన పెడితే నీ మనసులో స్థానం పొంది ఆ భూమిని ఏకంగా నీ దగ్గర నుంచెల్లి దూరం కొట్టాలని కదా. బావా, మర్చిపోయాను బావా. ఆ భూమి అట ఇక్కడ అక్క చనిపోతే నువ్వు బాధపడితే ఆ భూమి పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుంటాదట బావా. చూసావా, అయినా తల్లి మీద ప్రేమ ఉంటే అలాంటిది అలా చేస్తుందా అనే విధంగా చాలా బాధపడుతుండగా నా గురించి ఎంతలా ఆలోచిస్తున్నావు. ఆ భూమి గురించి తీయక అపూర్వ, నా మనసు చాలా బాధపడుతుంది అనే విధంగా అనుకుంటుండగా, బావా నీకు మాటిస్తున్నాను, ఎట్టి పరిస్థితిలో నువ్వు ఇలా బాధపడితే చూస్తూ ఊరుకోను బావా. చెప్పాను కదా బావా, నీకోసం నా ప్రాణం ఇస్తానని. తెల్లారితే పండగ బావా, ఇక ఇదంతా వదిలేసే. అక్క సంతోషంగా పైలోకాల నుంచి నిన్ను చూడాలంటే నువ్వు ఇలా బాధపడుతుంటే అక్క ఆత్మశాంతి ఎలా ఇస్తుంది బావా. అందుకని మనసులో ఇవన్నీ తీసే బావా అని ఈ విధంగా అన్న తర్వాత అప్పుడు అపూర్వను హక్ చేసుకుంటాడు శరత్చంద్ర. ఇదే కదా బావా నాకు కావలసింది. నీకు అందరినీ దూరం చేసి అప్పుడు ఈ ఆస్తి మొత్తం నా పేరు మీద రాంచుకున్న తర్వాతనే కదా నేను అనుకున్నది ప్లాన్ సక్సెస్ అవుతుంది ఇక అని ఈ విధంగా మనసులో అనుకుంటుంది. పండగకు సెలబ్రేషన్ కోసం అని చెప్పేసి ఇక పంచ కడుతుంది కదా. అదే సమయానికి తనకి కొత్త బట్టలు తీసుకొచ్చి భూమి గగన్కి పంచ కట్టేస్తుంది. పంచ గగన్కి కట్టుకోవడం రాదు. కట్టిన తర్వాత అచ్చు పెళ్లి కొడుకుగా సూపర్గా కనపడతాడు గగన్. వెంటనే పండగకు ఇక గుళ్ళో శరత్చంద్ర మీద కర్రసామి పోటీలు జరుగుతాయి. ఇక ఒకవైపు శరత్చంద్ర గ్రూప్ అయితే మరోవైపు గగన్ కుటుంబం నుంచి కూడా కర్రసాములు పోటీలు మొదలవుతాయి. అలా ఆ గుడి తరపున కాస్త చంద గగన్ ఇంటి నుంచి శరత్చంద్ర ఇంటి నుంచి పోతుందన్నమాట. ఈలోపు పండక్కి అందరు కలిసి ఇక పోటీల దగ్గరికి అటువైపు భూమి కుటుంబం, ఇటువైపు శరత్చంద్ర కుటుంబం అందరు కలిసి అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చేసరికి ఈలోపు గుళ్ళో అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. శరత్చంద్ర గారి తరపున కర్రసామి పోటీ జరగబోతున్నది అని అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఈలోపు భూమి గగన్ కార్ల నుంచి దిగిన తర్వాత ఒకరికొకరు చూసుకుంటారు. ఇక మరోవైపు మీరా ఒక్కసారిగా శారదను చూసి కేపీ చేపట్టుకుంటుంది. మరోవైపు శివ పూర్ణి పక్కన ఉన్న తర్వాత అదే సమయానికి బిందు కార్ల నుంచి దిగిన తర్వాత పూర్ణి వెళ్ళి శివ చేపట్టుకుంటుంది. అలా ఇక మెట్ల దగ్గర నుంచి అందరూ కలిసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈలోపు అలా వెళ్తున్న సమయంలో ఇక్కడ అనౌన్స్ చేస్తారు కదా, అటువైపు గగన్, ఇటువైపు ఇక శరత్చంద్ర కుటుంబం కూర్చుంటారు. ఇరువైపులా పోటీ చేశారు కదా. ఇప్పుడు శరత్చంద్ర తరపున కర్రసాముతో ఇక వీరయ్య దిగబోతున్నాడు. గగన్ తరపున కర్రసామితో రాజుగారు దిగబోతున్నారు అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఆ కర్రసామి పోటీలలో ఒకవైపు శరత్చంద్రకు ఒక
మార్కొస్తే గగన్ తరపున 2 మార్కులు వస్తాయి. అలా పోటీ మీద పోటీ జరుగుతూ ఉంటాయి. జరుగుతున్న సమయంలో అక్కడికి ఎస్ఐ సూర్యకు ఫోన్ చేస్తుంది అపూర్వ. వెంటనే ఫోన్ చేసి, ఇక్కడ గగన్ భూమి గుడి దగ్గరకు వచ్చారు. ఈ గుడి దగ్గర ఎలాగైనా ఒక్కరి ప్రాణాలు తీసే, నువ్వు టైం చూసుకో, కాకపోతే మారు వేషంలో రావాలి. ఇక్కడ కర్రసామి పోటీ జరుగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు గగన్ మీద దూసుకెళ్ళి కత్తితో పొడిస్తే అక్కడ గగన్ చస్తాడు. పక్కగా ప్లాన్ చేయాలని చెప్పేసి అపూర్వ ఇక ఆ ఎస్ఐ సూర్యకు చెప్తుంది. నిజమా మేడం? అవును. ఇప్పుడు 10 మందిలో ఈ మంద ఆ గగన్ గాడు చస్తాడు. అప్పుడు ఎవరి మీద డౌట్ రాకుండా పోతుంది. సరే అని చెప్పేసి వెంటనే ఆ ఎస్ఐ సూర్య 10 నిమిషాలలో ఇక్కడికి వచ్చేస్తాడు. ఇక మారు వేషంలో కర్రసామి పట్టుకొని చంద్ర తరపున వస్తాడు. వచ్చిన తర్వాత అదే సమయానికి ఇక్కడ పాయింట్స్ గగన్ తరపున ఎక్కువ లీడ్ అవుతూ ఉంటాయి. ఇక నక్షత్ర మరోవైపు ఇక కంగారు పడుతూ అక్కడికి చెర్రి కనపడతాడు. చెర్రిని చూసి ఉలిక్కి పడుతుంది. గోరంట ఆ చెర్రికాడు కూడా ఇక దయ్యంలా గుళ్ళోకి వచ్చాడు అని విధంగా అంటుండగా, నీకు కూడా కనబడుతున్నాడా గోరంట? అయ్యో, అంటే నీకు కూడా కనబడుతున్నాడా? నాకు కూడా కనబడుతున్నాడు. అమ్మో, వీడికి గుళ్ళో దయ్యాలకు అనుమతి లేదు కదా, వీడెలా వచ్చాడు? వీడు ఆ దేవుణ్ణి ఒప్పించి వచ్చినట్టున్నాడు. వీడు మంచోడు కదా, మనం రాక్షసులం కదా. అంటే మన రాక్షసులం అని నువ్వెలా అంటున్నావు? వాడు వచ్చాడు, వాడు చూస్తే నాకు భయం అవుతుంది అని ఈ విధంగా నక్షత్ర కంగారు పడుతుంది. ఈలోపు ఇక చరచంద్ర తరపున ఇక పేరు మార్చుకొని బరిలోకి దిగుతాడు ఆ ఎస్ఐ సూర్య. అప్పుడు అపూర్వకు వెంటనే ఇక కళ్ళ సైగతో చేస్తాడు. అక్కడ గగన్ని చూపిస్తుంది కళ్ళ మార్గంగా. అదే సమయానికి గగన్ తరపున కర్రస్వామి దిగిన తర్వాత ఈలోపు గగన్ తరపున టీం తరపున ఒక అతన్ని ఆ ఎస్ఐ సూర్య చావగొడుతూ ఉంటాడు. అది చూసిన గగన్ మార్కులు ఇక కాస్త తగ్గుతూ ఉంటాయి. వెంటనే గగన్ బరిలోకి దిగాలని చెప్పేసి ఆలోచిస్తాడు. వెంటనే గగన్ బరిలోకి దిగి కర్రస్వామి పట్టుకొని ఇక ఇటు తరపున ఎస్ఐ సూర్య, గగన్ గాడు కర్రస్వామి పట్టుకున్నాడంటే ఈరోజు వాడు నా చేతిలో చచ్చినట్టే అని చెప్పేసి పక్కగా వాడు వెంటనే పక్కన చాక్ పట్టుకొని వస్తాడు. కర్రస్వామితో ఇక ఆ టీంలో గగన్ టీంలో వాళ్ళను చావకొడతాడు. ఇక ఈలోపు మాత్రం గగన్కి అర్థమవుతుంది, వీడేంటి ఇలా కొడుతున్నాడని చెప్పేసి వెంటనే గగన్ బరిలోకి దిగుతాడు. బరిలోకి దిగేసరికి గగన్ని చావగొట్టాలని చెప్పేసి నిర్ణయించుకుంటాడు. వెంటనే కత్తి తీస్తున్న సమయంలో గగన్ గమనించి ఆ కత్తి ఇక అటు పడేసి వెంటనే ఆ ఎస్ఐ సూర్యను కొడతాడు. ఎస్ఐ సూర్యను కొట్టేసరికి తనకున్న గడ్డం ఊడిపోతుంది. వీడని చెప్పేసి వెంటనే చావకొట్టి ఏం తెలియనట్టుగా గగన్ కూడా వాన్ తిప్పి ప్లాన్ని తిప్పుకొడతారు. అప్పుడు వెంటనే ఇదంతా పక్కగా అపూర్వ ప్లాన్ చేసిందని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి ఎస్ఐ సూర్య పారిపోతాడు. ఇక ఈ పోటీలో గగన్ టీం గెలుస్తారు. ఈలోపు అపూర్వను వెంటనే గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుండగా ఇక అపూర్వకు ఎదురుగా నిలబడతాడు గగన్. గగన్ని చూసి అపూర్వ కంగు తింటుంది. నువ్వు వేసిన ఎత్తుగడ చిత్తు చేశాను, ఎలా ఉంది అపూర్వ అంటుండగా, ఏం మాట్లాడుతున్నావు? నేను ప్లాన్ చేయడం ఏంటి? ఆహా, ఆ ఎస్ఐ సూర్య గారిని పిలిపించి నన్ను చంపాలని నువ్వు ప్లాన్ చేసావు కదా, ఇప్పుడు నీ ప్రాణాలు తీయడానికి నిమిషం పట్టడు అని చెప్పేసి వెంటనే గగన్ అపూర్వ గొంతు పడతాడు. వదులురా, చూసావా, నీ ప్రాణం అంటే అంత తీపి కానీ ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయాలని నీకు ఎంత సులువుగా అనిపిస్తుంది. ఇప్పుడు చెప్తున్నా, నేను ఇక నుంచి నువ్వు వేసిన ఎత్తుగడ నీకు చిత్తు చూపిస్తాను. నువ్వు భూమిని అవమానించడం, తనని బయటికి గెంటేయడం, చరచంద్ర గారిని గుప్పెట్లో పెట్టుకొని నువ్వు ఎన్ని చేస్తున్నావో అవన్నీ ఏదో ఒకరోజు బయటపడేలా చేస్తాను, నీ బండారం బయట పెడతాను అని చెప్పేసి అపూర్వకు వార్నింగ్ ఇచ్చి గగన్ వెళ్ళిపోతాడు. వీడేంటి ఇలా వార్నింగ్ ఇస్తున్నాడు అని చెప్పేసి ఈ విధంగా అపూర్వ మనసులో అనుకుంటుంది. అసలు ఏం జరుగుతుంది అనేదే అప్కమింగ్లో తెలుసుకుందాం. మీరు మిస్ కాకుండా చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా లేటెస్ట్ అప్డేట్ మీకోసం.